పెళ్ళైన సంవత్సరానికి బాబు పుట్టాడు. 10 సంవత్సరాల దాకా అందుకోలేదు గర్భఫలం. సుదీర్ఘమైనటువంటి గ్యాప్ వచ్చేసింది. ఇంచుమించుగా 11 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దేవుడు రెండో గర్భఫలాన్ని ఆశిస్తున్నారు కానీ ఆలస్యం చేస్తూ వచ్చారు. దేవుని సూత్రం. మీ అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి అందరికీ వందనాలు. పెళ్ళైన సంవత్సరానికి బాబు పుట్టాడు. 10 సంవత్సరాల దాకా అందుకోలేదు గర్భఫలం. అమ్మగారిని అడిగితే ఫస్ట్ బుధవారం ప్రార్థన జరిగిద్ది, ఉపవాస ప్రార్థనకు వచ్చి 7 నెలలు రమ్మ అన్నారు. అందుకని వచ్చి అంజూరు పండు దీన్ని ప్రార్థనలో పాలు పంచాను. పాప పుట్టింది. నాకు పాపే కావాలనుకున్నాను, పాపే పుట్టింది. దేవుడికి సూత్రం. మీ అందరికీ నా వందనాలు. ఏం పేరు మా పాప పేరు? ధన్యత. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, వివాహమైన తొలినాళ్ళలో దేవుడు ప్రథమ సంతానంగా కుమారుణ్ణి ఇచ్చాడు. వాడి పేరు ఏం పేరు? ఏంటో? దినేషా? త్రినేషా? రైట్. తర్వాత సుదీర్ఘమైనటువంటి గ్యాప్ వచ్చేసింది. ఇంచుమించుగా 11 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దేవుడు రెండో గర్భఫలాన్ని ఆశిస్తున్నారు కానీ ఆలస్యం చేస్తూ వచ్చారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలని ఆ రెండవ గర్భఫలము ఆలస్యం. ఆ కారణాన మరి దేవుని సేవకురాలను కలుసుకోవడం, మరి దైవజనురాలు ఆత్మీయ తల్లి గారు ఆలోచన చెప్పడం, మొదటి బుధవారం రావడం, ప్రార్థించడం, దేవుడు ప్రార్థన ఆలకించి రెండవ గర్భఫలాన్ని 11 సంవత్సరాల తర్వాత ప్రార్థన ఆలకించి దేవుడు రెండవ గర్భఫలాన్ని అనుగ్రహించడం జరిగింది. మొన్న ఈ మధ్యనే ఒక 2 వారాల క్రిందట నామకరణ అన్నపురాసన జరిగించడం జరిగింది. నామకరణ చేస్తూ ధన్యత అని నామకరణ చేయడం జరిగింది. హల్లెలూయా. వాళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు. అయినా కూడా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ చొప్పున, దేవుడిచ్చిన బిడ్డ గనుక దేవుడు ప్రేరేపించినటువంటి పేరుని పెట్టాలని ప్రార్థించి పెట్టడం జరిగింది. వాళ్ళ అమ్మమ్మ గారు, ఎస్తేరమ్మ గారు చెప్పడం జరిగింది, అయ్యా పేరు పెట్టండి, ఆ తర్వాత అన్నపురాసన జరిగించండి అని. ఆవిడ ఆశ మేరకు, మరి ప్రభు ఇచ్చినటువంటి ప్రేరణ మేరకు ఆ పేరు పెట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక.